నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ దిస్ ఇస్ బాను ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హాట్ కామెంట్ చేసి ఏదైతే పారిశ్రామికవేత్తలు కావచ్చు బిల్డర్స్ కావచ్చు ప్రభుత్వం దించబోతా ఉన్నారు, ఏకమైపోతారు, ఎమ్మెల్యేలు అందరూ కొనబోతా ఉన్నారని చెప్తారు, దించబోతా ఉన్నారని మీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్తాను. దీనికి సంబంధించి ఏం చెప్తారు? కొంచెం పెట్రోల్ పోసి భగ్గుమనేటట్లా చేస్తావు నువ్వు. ఆయన మాట ఏడో మూలకున్న దుబ్బాక ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి ఇంత ముంగలు పెడుతున్నాను. అవసరం ఆయన అంతగానో హైలైట్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు పెట్టి బొక్కలో దొయ్యండి ఆయనని. ఒక వేదిక మీద నిర్భయంగా పబ్లిక్గా ఎమ్మెల్యేని కొంటాము అనే మాట ఎంత నేరపూరితమైన మాటనో అది ఫస్ట్ గుర్తుంచుకోండి. ఇట్లాంటి మాటలు మమ్మల్ని అడిగే ముందు ఫస్ట్ వాళ్ళ మీద కేసులు పెడుతుర్రా లేదా అని మమ్మల్ని ఆ ప్రశ్న వేయండి చాలు. అంతకు మించి ఎనఫ్ ఏం లేదు. ఇట్లాంటి దుర్మార్గం ఇట్లాంటి మాటలు ఎవడు కూడా రేపు పొద్దున మేము కొంటాము అనే మాట, నువ్వు కొన్నవు అని ప్రశ్నించడం వేరే, మేము కొంటాము అనే మాట మాట్లాడిండ్రంటే ఇంతకన్నా దారుణం ఏంటని ఉందా? ఎమ్మెల్యేలు సంతలో బర్రెలా ఏమన్నా కొన్నికి కొంటారా మీరు? గతంలో 12 మందిని కొని మేము దొడ్ల కట్టేసుకున్నాము అన్నట్లే ఇప్పుడు ఎవడన్నా వస్తాడేమో. ఒక్కళ్ళని ఎమ్మెల్యేకి టచ్ చేసి చూడు ఫస్ట్. నువ్వు ప్రభుత్వం ఏర్పడిన 3 రోజులకే 3 నెలల ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల ప్రభుత్వం పడిపోతుంది. మేము అధికారంలోకి వస్తాం. ఎందుకు ఇంతగానో అధికార దాహం మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికార దాహం ఏంటి? ఇంకా తెలంగాణలో అక్కడక్కడ మిగిలిన భూముల్ని ఇప్పుడు ధరణి పేరు మీద తీసేస్తున్న భూములన్నీ బయటికి వస్తే మీ పటంగం అంతా బయటపడుతుంది, మీ చేసిన తప్పిదాలన్నీ బయటికి వస్తాయి. ఈరోజు భూమాత పేరు మీద తీసినటువంటి ద్వారా మీకు మొత్తం మీరు చేసిన పాడు పనులన్నీ బయటికి వస్తాయి. ఎంత దోపిడీ చేసినరో ధరణి పేరు మీద అన్ని బయటికి వస్తాయి. కాబట్టి అది టాపిక్ డైవర్షన్ కావాలి. నిన్ను ఎందుకు మాట్లాడిండు ఆయన? ఒకటి కేసీఆర్ ఉసిగొల్పడము, ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డిని పొగిడిండు కాబట్టి తెల్లారు అదే నోటితోని మళ్ళీ అనిపించిండు. ఎందుకంటే మూలకు కూర్చున్నానికి ఆయనకి ఎందుకు అవసరం వచ్చింది? ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఎవరన్నా హైదరాబాద్లో ఎమ్మెల్యేనా ఏమన్నా నేను రియల్టర్ వస్తాడు, బిజినెస్ వాడు వస్తాడు, లేకపోతే వ్యాపారవేత్త వస్తాడు, ఎవడన్నా వచ్చేసి మేము డబ్బులు పెడతాము కాంగ్రెస్ని పడేయి అని అనడానికి దుబ్బాక ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోతారు? హైదరాబాద్లో చాలా మంది ఎమ్మెల్యేలు గాడికి పోతారు కదా. రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్లో ఉంటుంది. మీరు అందరు కలిసి పడేస్తే నీకింత ఇస్తాను నాకింత వచ్చుకుంటాను. ఎమ్మెల్యేలు ఏమైనా మాట్లాడాలి? కేసీఆర్కి దగ్గర మనిషి రేవంత్ రెడ్డిని పొగిడితే తట్టుకోలేనటువంటి వాళ్ళు అదే నోటితోనే మా పార్టీని మా ప్రభుత్వాన్ని తిట్టించారు. రేవంత్ రెడ్డిని తిడితే డైరెక్ట్ అర్థమవుతుంది కాబట్టి మా ప్రభుత్వాన్ని అనిపించిండ్రు భయం పట్టాలని. నువ్వు భయం గీయం జాంతానా? ఈ కాంగ్రెస్ అంటే 140 ఏళ్ల చరిత్ర ఉన్నది. భయానికే భయం పడేది ఇక్కడ చరిత్రలో లేదు. ఆట చూసినాం, పోటు చూసినాం, గెలుపులు చూసినాం, ఓటమిలు చూసినాం. దేశం 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాడిని తరిమి కొట్టిన పార్టీ మీ అసలు కేసీఆర్ అట్లాంటి ఈ ప్రభాకర్ రెడ్డి అసలు భయపడి బతికే పార్టీ మాది. ఓకే అండి, ఇది ఇలా ఉంటే మీరు సన్నబియ్యం ఇస్తున్నారు. కొద్ది రోజులుగా మీరు కూడా కొద్ది నెలలకు తిన్న పరిస్థితి, కానీ ఇందులో 40% నూకలే వస్తున్నాయని చెప్పి హరీష్ రావు అంటుండు. ఈ బియ్యాన్ని మేమే ఇస్తున్నామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఎవ్వరికి వాడు నాదే 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 అంటున్నారు. పక్కల పుట్టిన వాళ్ళందరినీ నా పిల్లలు అని అంటే పక్క ఇంటి ఆయన మొగడు వచ్చి కొట్టిపోతాడు. మేమిస్తే కూడా మాదే అని అంటే ఎట్టయితుంది? నేను ఇందాక నుంచి కాదు, గత వారం రోజుల నుంచి ఇదే చెప్తున్నా. సన్న బియ్యం అనేది పెటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీది తెలంగాణలో ఇచ్చింది. ఇది మేము బ్రాండ్ అంబాసిడర్. దేశంలో ఎవరు తర్వాత తెచ్చినా కూడా మా తర్వాతనే ఉంటారు. కానీ మేము తొలత తెలంగాణ ప్రజల ఆకలిని, తెలంగాణ ప్రజల మనస్తత్వాన్ని కొట్లాడుకొని తెచ్చిన తెలంగాణ బిడ్డల ఆకాంక్షను నెరవేర్చే ప్రతీకగా మేము వెళ్తున్నాం. ఈరోజు అందరితో కొట్లాడినోళ్ళు పేద బలహీన బడుగు వర్గాలు చాలామంది ఉన్నారు. వాళ్ళెందుకు దొడ్డు బియ్యం తినాలి? వాళ్ళెందుకు పురుగుల బియ్యం తినాలి? వాళ్ళెందుకు 85% వాళ్ళకో వీళ్ళకో తక్కువ రేటుకి ఎందుకు అమ్మాలి? ప్రభుత్వం ఏమో 40 రూపాయలు పెట్టుకొని అయినా బియ్యం తినలేని పరిస్థితిలో సమాన హక్కు సమాన భాగం అన్నప్పుడు 42% బీసీలో రిజర్వేషన్ తెచ్చినప్పుడు పేదోళ్ళున్నోనికి కడుపు నిండా అన్నం సన్నబియ్యం పెడితే తప్పేంటి అని ఈరోజు వడ్లు దేశంలోనే ఎవరు పండించినంత వడ్లు తెలంగాణలో పండించినాం. ఆ వడ్లనే మేము మళ్ళా కొని ఈరోజు పేదలకి సన్నబియ్యం ఇస్తున్నాం. అది కడుపుల మంట తట్టుకోలేక బీజేపీ ఇస్తుందని చెప్తుంది. బీజేపీ మరి అదే మరి ఇందాక చెప్పిన కదా, ఎవరికి పుడితే ఎవరి పేరో పెట్టుకున్నట్లా. మరి మేము తెలంగాణ నుంచి మస్తు ఆదాయం ఇస్తున్నాం కదా కేంద్రానికి. కదా ఎందుకో వాపసు తెస్తలే మాకు? అది ఇవ్వాలి మరి వాపసు. ఎందుకు అడుగుతున్నా అంటే కేంద్రానికి రాష్ట్రాల నుంచి ఆదాయం వస్తుంది, పన్నుల రూపంలో వస్తుంది. కాదానికి కాదు, దేశాల్లో కేంద్ర ప్రభుత్వం నడవాలంటే రాష్ట్రాల మీదే నడుస్తాయి. నేను కూడా ఒప్పుకుంటా. మా ప్రభుత్వాలు కూడా 60, 55, 60 సంవత్సరాలు పరిపాలించింది దేశాన్ని. కానీ నేను కూడా ఒప్పుకుంటా దాన్ని. కానీ 1900 అప్పుడెప్పుడో దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అందరికీ కూడా హక్కు సమానము భోజనం ఎవరు కూడా ఆకలి చావులు చావొద్దని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని కాంగ్రెస్కే పేటెంట్ రైట్ ఉంది. కానీ ఆ రోజు కూడా మా కాంగ్రెస్ ప్రధానమంత్రిది ఫోటోలు ఎడబెట్టమని లేదు.
అన్ని రాష్ట్రాలు కేంద్రంకి నడుపుతాయి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నేనేమంటున్నా, సౌత్ తల్లి ప్రేమ సౌత్ ఇండియా వాళ్ళకి చూపించుకుంటా, నార్త్ ఇండియాకి సొంత తల్లి ప్రేమ కన్నా ఎక్కువ అదనంగా అమృతం ప్రేమ చూపిస్తే మేమెందుకు భరించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరప్రదేశ్కి బీహార్కి ఇస్తున్నటువంటి మా సొమ్ము తీసుకొని పోయి, మా సొత్తు తీసుకొని పోయి ఆ రాష్ట్రాలకు పంచుతున్నావు కదా, ఆ రాష్ట్రాల్లో నన్ను అడుగు, మీకు బాగా మెండుగా పెడుతున్నాం, మాకు వాపస్ ఏమొస్తున్నది ఇక్కడ నుంచి అని వాళ్ళకు అడుగుండి. మా రాష్ట్రం నుంచి రూపాయి తీసుకొని పోయి 40 పైసలు వాపస్ ఇచ్చి, అలా నా వాటా ఇంకా 58 పైసలు ఉన్నది, ఆ వాటా వాపస్ తీసుకొనిరా, నీ మోదీ ఫోటో వేస్తాము, నీ మోదీ ఫోటోకి ఫోటో దండేస్తాము, పూజలు చేస్తాము, ఇంకా వార్షికోత్సవాలు చేస్తాము, అన్నీ చేస్తాము ఆయనకి. కానీ ఫస్ట్ మా వాటా మాకు తెచ్చేయండి. ఓకే, మీరు అన్నట్టుగా ఏప్రిల్ 27న 25 సంవత్సరాలు గడిచినందుకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయబోతున్నారు. ప్రతి ఇంటి నుంచి రావాలి మన పార్టీ, మన ఇంటి పార్టీ అని చెప్పి ఆ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులందరూ చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ పుట్టి ఎన్నేళ్ళైంది? 3 ఏళ్ళు. 3 ఏళ్ళకి 25 సంవత్సరాలు ఎట్లా చేసుకుంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి. మరి టీఆర్ఎస్ని బొందబెట్టారు కదా 22 ఏళ్ళకే, అయిపోయింది, యుక్త వయసు వచ్చింది, ముసలిది అయిపోయింది, పార్టీని బొందబెట్టారు. మరి బొందబెట్టిన పార్టీకి సిల్వర్ జూబ్లియా, బతికున్న 3 ఏళ్ళకు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి అది చెప్పాలి. మీరు ఎవరేమి చెప్పినా తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ గేమ్ ఆడాలి అని ప్రయత్నం చేస్తే కేసీఆర్ గుహల నుంచి ఎలకలాగా బయటికి వస్తే ఆ ఎలకల నుంచి బోన్లన్నీ తిన్నికి రెడీగా ఉంటాయి. వచ్చి ఏదో 2 రోజులు సభ పెట్టిపోయి పబ్లిక్కి మైండ్ డైవర్షన్ చేయాలి. ఎందుకంటే సన్న బియ్యం ఇస్తే తృప్తిగా ఉన్నారు, 42% రిజర్వేషన్ ఇస్తే గౌడు ఎందుకు మనం బీసీ రిజర్వేషన్ ఇస్తే ఒక్కడు కూడా కేంద్ర నడిబొడ్డున కూర్చొని అందరము కేంద్రం మీద ఒత్తిడి తెస్తే ఎందుకు రాకపోయారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు? అది ఇడిచిపెట్టు, ఎస్సీ వర్గీకరణ చేస్తే 42% రిజర్వేషన్ ఇస్తే 60,000 ఉద్యోగాలు ఇస్తే ఇట్లా రకరకాల అన్నీ చేస్తే మరి ఇవన్నీ తట్టుకునే శక్తి వాళ్ళకి లేదు కదా. కాబట్టి 4 రోజులు మీరందరూ మీడియా డైవర్ట్ కావాలి కదా. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గురించి అడుగుతావు, ఇటు పాడి కౌశిక్ రెడ్డి గురించి అడుగుతావు, ఇటు 27వ తారీఖు జరగబోయే ప్రోగ్రాం గురించి అడుగుతావు. ఇవి డైవర్షన్ అయ్యే వరకు ప్రభుత్వం చేసిన పథకాలు ముందుకు రావద్దు కదా. వాళ్ళకు గేమ్ ప్లానింగే అది. ప్రజల మీద ప్రేమనా తొక్కనా వాళ్ళకు ఉన్నది, వాళ్ళ రాజకీయం అంతే. దట్స్ ఇట్.